నమస్తే న్యూస్ కు స్వాగతం. మండపేట అలాగే రూరల్ పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల నుండి 5 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు మండపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్ఐ హరికోట శాస్త్రి వివరాలు వెల్లడించారు. మండపేటకు చెందిన మేకా శివశ్యామ్, దుబా గ్రామానికి చెందిన అనిశెట్టి నరేష్ లను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. అందరికీ నమస్కారం అండి. నేను మండపేట టౌన్ ఎస్ఐ హరికోట శాస్త్రి. మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా రామచంద్రపురం డిఎస్పీ గారి పర్యవేక్షణలో మా రూరల్ సిఐ గారు దొరరాజు గారు, టౌన్ ఎస్ఐ నేను, అలాగే రూరల్ ఎస్ఐ మేమందరం కూడా ఇద్దరు ముద్దాయిలను బైక్ అఫెండర్లను పట్టుకోవడం జరిగింది. వారి పేర్లు మేకా శివశ్యామ్ అలియాస్ చేతబడి, మండపేటకు సంబంధించిన అబ్బాయి, అలాగే అనిశెట్టి నరేష్, దువ్వకు సంబంధించిన కుర్రాడు. వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వీరి దగ్గర ఉన్న ద్విచక్ర వాహనాలు 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వీరి మీద కేసు నమోదు చేసి ఆలమూరు జేఎఫ్సీ కోర్టుకు రిమాండ్ నిమిత్తం పంపడం జరిగింది. ఆ కోర్టు నుంచి సబ్ జైలు ఏదైతే రామచంద్రపురం ఉందో అక్కడికి వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మాకు సహకరించిన మండపేట టౌన్ కానిస్టేబుల్స్ సతీష్, రమేష్, అలాగే మండపేట రూరల్ హెడ్ కానిస్టేబుల్ సత్యకుమారు మరియు అలాగే కుమారస్వామి, వీళ్ళు నలుగురు కూడా మాకు ఈ అఫెండర్స్ని పట్టుకోవడంలో బాగా సహకరించారు. దీనికి సంబంధించి అందరికీ కూడా తెలియజేసుకుంటూ శివశ్యామ్ అనే అతని మీద 6 కేసులు ఉన్నాయండి. ఆల్రెడీ 5 నార్మల్ దొంగతనం కేసులు, అలాగే ఒక గంజా కేసు కూడా ఉంది ఇతని మీద. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.